ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తే డబ్బులు ఇచ్చే అన్ని పార్టీల దగ్గర నుంచి ఓటర్లు డబ్బులు తీసుకుంటారు. కానీ వాడు ఎవడికి ఓటేయాలో ఓటర్ ముందే డిసైడ్ అయ్యి ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది శ్రీను గారు ఇదంతా చూస్తున్నప్పుడు? అంటే రెండూ తప్పు అనిపిస్తుంది. అసలు డబ్బు ఇవ్వటము తప్పే, తీసుకోవటము తప్పే, రెండూ తప్పే. మీరు అన్నట్టు తీసుకుని నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. కొంతమంది అంటే సమ్ సిన్సియారిటీ, డబ్బు తీసిచ్చారు కాబట్టి ఆ డబ్బు అందుకున్న వాళ్ళకి దగ్గరికి వాళ్ళకి ఓటేయటం అనేది కూడా జరుగుతుంది. అది కూడా గుడ్డిలో మెల్ల అంతే. అదే వెరీ మైనర్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సమ్ సిన్సియారిటీ, లిటిల్ బిట్ సిన్సియారిటీ అనమాట. అది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఓటేద్దామని చెప్పని. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రంగ అనేటువంటిది ఎప్పటికీ చెరిగిపోని ఒక సంతకం సార్. ఇక తెలుగు రాజకీయాల్లో అనేటువంటిది కూడా రంగా గారి పేరు ఒక బ్రాండ్. ఇప్పటికీ రంగా గారి పేరు బ్రాండ్గా నిలిచిందా, లేకపోతే వంగవీటి రంగా గారిని పేరుని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అవసరానికి వాడుకుంటున్నాయా? మీరు అన్నట్టు అంటే బహుశా మీకు చిన్న వయసు కాబట్టి రంగా గారిని మీరు చూసుండదు, రంగా గారి గురించి కూడా మీకు తెలిసి ఉండదు. 84 నేను బాగుంది సార్, బట్ నేను రంగా గారి గురించి బాగా చదువుకున్నాను, విన్నాను. మాది కూడా మదిరే కదండి సార్, నేను రెగ్యులర్గా విజయవాడలో ఉంటాం కాబట్టి. ఆయన చనిపోయిన నాటికి 5-6 ఇయర్స్ ఏజ్. అయితే ఆయన ఒక కృష్ణా జిల్లాకి పరిమితమైన నాయకుడు కాదండి. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో నేను స్వయంగా చూశాను. ఆయన కోస్తా జిల్లాలు టూర్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కోస్తా జిల్లాల్లో కాపులు ఎక్కువ కాబట్టి ఆయనకి ఆ క్రేజ్ వచ్చింది అని అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు, నిజం కాదు అది. ఖమ్మం జిల్లా టూర్ చేశారు తెలంగాణ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ ర్యాలీ కానీ ఆ పబ్లిక్ మీటింగ్ కానీ ఈరోజు వరకు మళ్ళీ జరగల ఖమ్మం డిస్టిక్లో. ఓకే సార్. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ట్ కూడా అలాగే జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో కూడా అలాగే జరిగింది. సో కుల నాయకుడు అనేది అది అబ్సర్డ్ అండి, అది కరెక్ట్ కాదు. అది ఏదో కోస్తా జిల్లాల టూర్ సక్సెస్ అయిందని ఆయన అనుకున్నారు, కులం వెనకాల ఉందని. బట్ నో, ఎవ్రీబడి ఈజ్ బిహైండ్ హిమ్. అంటే బిలో పవర్టీ లైన్ పూర్ పీపుల్ ఎక్కువ శాతం మంది ఈయన్ని అభిమానించేవాళ్ళు. ఈయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యి ఆయన్ని ఆ స్థాయి నాయకుడిని చేశారు ఆ ప్రజలే. కానీ తర్వాత ఆయన మరణించిన తదనంతరం ఆబ్వియస్గా తప్పలేదు, అంత పెద్ద లీడర్ అని ఆ రోజున ప్రొజెక్ట్ అయింది. అప్పుడు దాకా ఎవరికి తెలియదు రంగా గారు ఇంత పెద్ద లీడర్ అని చెప్పని. ఆయన మరణం తర్వాత తెలిసింది. ఓకే. ఆబ్వియస్గా ఆయన పుట్టిన కులం ఆయన్ని ఓన్ చేసుకోవడంలో తప్పే ఉంది. అంత పెద్ద నాయకుడు మా కులంలో ఉన్నాడని చెప్పని ఆ తర్వాత కులం ఓన్ చేసుకుంది.